హాయ్ ఎవ్రీవన్ 5 ఇయర్స్కి ఒకసారి అమ్మ వాళ్ళు ఆడపిల్లలకి ఒడిబియ్యం పోస్తారు కదా, ఆ ప్రాసెస్లోనే మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అదే రోజు వెళ్ళి ఒడిబియ్యం అనేది పోసుకోకూడదు కాబట్టి ముందు రోజు వచ్చేసి నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి ఒడిబియ్యం పోసడానికి ముందు ఫస్ట్ మనకి బొట్టు పెట్టేసి కొత్త బట్టలు ఇస్తారనమాట. కొత్త బట్టలు వేసుకొచ్చాక ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒడిబియ్యం పోయడానికి ముందు ఒక మంచి రోజు చూసి మనకు కొత్తగా మెట్టలు చేయించుకోవాలి, గాజులు తెచ్చుకోవాలి, కొత్త బట్టలు ఇవన్నీ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే బొట్టు పెట్టి మనకి కొత్త బట్టలు ఇస్తారు. తమ్ముడు మరదలు ఈ విధంగా బొట్టు పెట్టి కొత్త బట్టలు అయితే ఇస్తున్నారు. మనకి అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో ఈ సార పెట్టే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే మనకి 21 షేర్లు, 11 షేర్లు, 5 షేర్లు అనే బియ్యం అనేది పోస్తారనమాట ఒడి బియ్యానికి. అలా డిఫరెంట్గా పోస్తారు. సారబెట్టే విధానంలో కూడా కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది ఏరియాకి. ఇక్కడ తెలంగాణలో ఏరియాకి డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ మేము కొత్త బట్టలు కట్టుకొని వచ్చుకునే లోపు ఒడిబియ్యం అనేది ఇక్కడ కలిపి మనకి ప్రాసెస్ చేస్తున్నారనమాట. అందులో ఎండు కొబ్బరి, ఖర్జూర, ఒక్కలు, తమలపాకులు ఇలా అన్నీ కూడా బియ్యంలో వేసేసి ఒడిబియ్యం అనేది మనకి నింపుతారు. మనకి 5 మంది కానీ, 9 మంది కానీ, 11 మంది కానీ ముత్తైదులు మాత్రం ఈ విధంగా ప్రాసెస్ అనేది చేస్తారనమాట. మనకి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ ఎవరైనా సరే ముత్తైదులు వచ్చి ఈ విధంగా వడి నింపడం జరుగుతుంది. ఇక్కడ 5 మంది వడి నింపుతున్నారు. వడి నింపిన తర్వాత మనము దేవుని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని తర్వాత మెయిన్ గుమ్మం ఉంటుంది కదా, దానికి బొట్లు పెట్టాలన్నమాట. మనకు కూడా ఆశీర్వచనం ఇవ్వాలి, ఇంటికి చల్లగా ఉండాలి, అమ్మ వాళ్ళ ఇల్లు బాగుండాలనేది ఈ పద్ధతిలో మనకి ఒడిబియ్యం ప్రాసెస్ అనేది జరుగుతుంది. అదేవిధంగా దేవుని దగ్గర మొక్కుకొని మేమైతే బయటికి వెళ్ళి గుమ్మానికి బొట్టు పెడుతున్నాం. ఈ విధంగా మాకైతే ఒడిబియ్యం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్.